వెల్కమ్ టు మహారుద్ర ఛానల్. వెల్కమ్ టు మహారుద్ర ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్, తెలుగు లెక్చరర్. డిగ్రీ 6th సెమిస్టర్ విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ యూనిట్ జర్నలిజంలోని మౌలికాంశాలు అనే యూనిట్లోని పాఠం 9 ఇంటర్వ్యూ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా మీకు ఒక మనవి ఏంటంటే వీడియోను చివరి వరకు చూడండి. ఇది ఎంటర్టైన్ వీడియో కాదు, మీకు జీవితంలో మీకు సబ్జెక్ట్లో మార్కులు తీసుకొచ్చే వీడియో కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. చివరి వరకు చూసి సమాచారాన్ని ఎక్కువగా పొంది మీరు మంచి మార్కులు తెచ్చుకుంటే అదే నాకు చాలా సంతోషం. సో కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఎక్కువ సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూ అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది? మనం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటున్నాం కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ కాగానే మనకు కంపెనీలో ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఆ కంపెనీలలో మనం ఇంటర్వ్యూకి వెళ్తాము. జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాం. మనకి ఇంటర్వ్యూ అనగానే అది గుర్తుకొస్తుంది. సో కానీ ఇక్కడ మనం నేర్చుకోబోయే యూనిట్ పేరే చెప్పుకున్నాం కదా, జర్నలిజంలోని మౌలికాంశాలు అని. జర్నలిజంలో ఏ రకంగా ఇంటర్వ్యూ చేస్తారు అనే దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అది చూడండి ఇంటర్వ్యూ. అక్కడ ఒక ఫోటో చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇద్దరు జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ ఫోటోను నేను అక్కడ ఇచ్చాను. సో నిన్నటి తరం విద్యార్థులకు ఇంటర్వ్యూ అనగానే ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అధికారులు మన చదువుకు సంబంధించిన ప్రశ్నలు వేయడంగా స్ఫురిస్తుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ చర్చించుకుంటున్న ఇంటర్వ్యూ ప్రత్యేకమైంది. ఇది పత్రికా రంగంలో కీలకమైన సృజనాత్మక ప్రక్రియగా ఎదిగింది. జర్నలిస్టు వృత్తి జీవితంలో ఇంటర్వ్యూ అనేది ఒక ఆసక్తికరమైన అసైన్మెంట్గా మారింది. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తులను, భిన్న రంగాలలో విశేష కృషి చేసి విజయాల్ని సాధించిన వ్యక్తులను పాఠకులకు పరిచయం చేసే సంభాషణాత్మక ప్రక్రియ ఇంటర్వ్యూ. ఆయా సందర్భాలలో ఏదైనా సమాచారాన్ని ప్రజలకు అందించడంలో భాగంగా సంబంధిత వ్యక్తులను ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ఇంటర్వ్యూగా పిలుచుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రక్రియకు మూలాలు మన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తాయి. సంస్కృతంలోని ఆది కావ్యం ఏంటి? రామాయణంలో అశోకవనం ఘట్టంలో సీతాదేవి హనుమంతుడిని రాముడు పంపిన దూతగా ధృవీకరించుకోవడానికి వేసిన ప్రశ్నలు ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ అని మనం అనుకోవచ్చు. తెలుగు ఆది కావ్యం మహాభారతం అనుశాసనిక పర్వంలోని ఉమామహేశ్వర సంవాదంలో పార్వతి శివుడిపై సంధించిన ప్రశ్నల స్వభావాన్ని చూస్తే దానిని ఒక సమగ్రమైన ఇంటర్వ్యూగా మనం పరిగణించవచ్చు. పోతన మహాభాగవతంలో పరీక్షిత్తు మహారాజు ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలుగా శుకమహర్షి చెప్పిన గాథలు ఇంటర్వ్యూ స్టోరీగా భావించవచ్చు. ఇక యక్షుడు ధర్మరాజుకు సంబంధించిన ప్రశ్నలు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఇంటర్వ్యూగా విభాగంగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఫోటోలు ఇచ్చిన ఒకసారి అది చూడండి. ఈ దృష్టితో పరిశీలిస్తే ఇంటర్వ్యూ ప్రక్రియ ఛాయలు అనేక రూపాలలో ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఒకటి ర్యాపిడ్ ఫైర్ లాగా, తర్వాత ఇంటర్వ్యూ స్టోరీగా, తర్వాత అదొకటి హనుమంతుని చేసిన సమగ్రమైన ఇంటర్వ్యూగా, సో ఇట్లాగా మనకు ఇన్వెస్టిగేటివ్ ఇంటర్వ్యూ, సో ఇట్లాగా మనకు రకరకాలుగా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది కదా. ఇంటర్వ్యూ నిర్వచనం చూద్దాం. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వాళ్ళు ఇంటర్వ్యూ అనే పదాన్ని ఒక వ్యక్తి గుణగణాలను అంచనా వేయడానికి, అతని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మౌఖికంగా ప్రశ్నించడంగా పేర్కొంది. మౌఖికంగా అంటే ముఖం ద్వారా ఓరల్గా మనం అడగడం అన్నట్టు. ఏదైనా పరిశోధనలో భాగంగా కొత్త వివరాలు సేకరించడం కోసం సంబంధిత వ్యక్తిని ప్రశ్నించడమే ఇంటర్వ్యూగా నిర్వచించింది. మన బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ఇంటర్వ్యూ పదానికి దర్శనము అని,
ఆధునిక వ్యవహార కోశం, ఇంగ్లీషు తెలుగు అనే డిక్షనరీ గ్రంథంలో వేటి, సమావేశం, పరిపృచ్ఛ, సందర్శన, భేటీ చేయు, సమావేశమగు, సందర్శించు అని క్రియాత్మక పదాలుగా సూచించింది. ఇక శంకర్ నారాయణ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు అంటే ఈ డిక్షనరీలో పరస్పర దర్శనము, సమావేశము, కూడిక, కలిసి మాట్లాడుట, సంభాషణ, భేటీ అని ప్రెస్ అకాడమీ వారి పత్రికా పదకోశం మౌఖిక పరీక్ష అని నిర్వచించినాయి. సో ఇన్ని డిక్షనరీలు ఈ ఇంటర్వ్యూను ఇన్ని రకాలుగా నిర్వచించడం అనేది జరిగింది. ఇవి తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకొని వీటిని చదువుకొని పరీక్షలో రాస్తేనే మంచి మార్కులు వస్తాయి. మరి ఇంటర్వ్యూ నిర్వచనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి? మాట్లాడడం కళగా భావిస్తున్నట్లుగానే ప్రశ్నించడం కూడా ఒక సృజనాత్మక కళగా నేడు గుర్తింపు పొందింది. విభిన్న మాధ్యమాలైన పత్రికలు, రేడియో, టీవీ రంగాలలో ఇంటర్వ్యూలు ప్రజాదరణ పొందిన కార్యక్రమాలుగా స్థిరపడ్డాయి. తన ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు ఏమందించాలనే విషయంపై స్పష్టత ఉండాలి. ఉద్యోగ ప్రకటనల కోసం, ఫలితాల కోసం నిరీక్షించే ఉద్యోగులకు సహాయపడేటట్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను లేదా సంబంధిత మంత్రిని ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూ చేయడం ఒక మంచి అంశం. నిరాశ, నిస్పృహ, ప్రతికూల ఆలోచనలు ముసురుకుంటున్న యువతరంలో స్ఫూర్తినందించటానికి జనాకర్షణ కలిగిన సాహితీవేత్తలను, క్రీడాకారులను, సినిమా తారలను ఇంటర్వ్యూలకు ఎన్నుకోవచ్చు. ఆయా రంగాలలో ప్రముఖులంతా ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్ళు పడిన కష్టాలు, అనుభవించిన దారిద్ర్యం, బాధలు, అవమానాలు తెలియజేయడం ద్వారా యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఇంటర్వ్యూగా ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన, ఆలోచన, జీవన విధానం సమాజాన్ని ప్రభావితం చేస్తుందో, ఎవరైతే ప్రజల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తారో వారిని ఇంటర్వ్యూ చేయడం సార్థకంగా ఉంటుంది. వర్తమాన సందర్భాలకు అనుగుణంగా ఇంటర్వ్యూ చేయవలసిన వ్యక్తిని ఎంపిక చేసుకోవటం జర్నలిస్టు విజ్ఞతకు చిహ్నం. అంటే వర్తమాన సందర్భాలన్నమాట. ఇటు సమాజంలో ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళని ఎక్కువగా ఇంటర్వ్యూ తీసుకుంటే అప్పుడు ఈ యొక్క జర్నలిస్టు అప్డేట్ అయ్యాడని తెలుస్తుంది మనకు. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేయాలనుకున్న వ్యక్తిని కలిసి ఒప్పించడం మరో ముఖ్యమైన దశ. ఆయా వ్యక్తులు తమ తమ వృత్తిగత వ్యవహారాల్లో తలామునకలై ఉంటారు. వారిని పని ఒత్తిడిని గౌరవిస్తూనే వారిని సున్నితంగా అంగీకరింపచేయాలి. ఒక్కోసారి ప్రముఖులైన వ్యక్తులు ఏదైనా సభలోనూ, వివాహ ఉత్సవంలోనూ, రైల్వే స్టేషన్, విమానాశ్రయంలో కనిపిస్తే ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. చాలా మృదువుగా పలకరిస్తూ తన వివరాలను చెబుతూనే ఇంటర్వ్యూకు వీలవుతుందేమోనని అభ్యర్థించాలి. అప్పుడు కుదరకపోయినా వారు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని కొద్ది సమయం కేటాయించాలని కోరాలి. అది కుదరకపోతే ఫోన్ ద్వారానైనా ఇంటర్వ్యూకు ఒప్పించగలగాలి. ఈ విషయంలో విలేకరి తనకు వీలైనన్ని మార్గాల ద్వారా ప్రయత్నించి ఇంటర్వ్యూ చేయడం వారి వృత్తిగత నిబద్ధతకు నిదర్శనం. ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవుతాడో విలేకరి కూడా అలా సన్నద్ధం కావాలి. అక్కడ విద్యార్థి సమాధానాలు రాయడానికి వెళ్తాడు. ఇక్కడ విలేకరి ఎలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుందనే విషయంపై ప్రిపేర్ అయి వెళ్తాడు. ఇంటర్వ్యూ చేయాలనుకునే వ్యక్తి గురించి ముందుగానే మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతకుముందు వారిని ఎవరైనా ఇంటర్వ్యూ చేసిన సమాచారం ఉంటే వాటిని ఒకసారి పరిశీలించాలి. వాటికంటే భిన్నమైన కొత్త ప్రశ్నావళిని తయారు చేసుకోవాలి. పాత ఇంటర్వ్యూల ఆధారంగా కొత్త కోణంలో మనం ప్రశ్నించవచ్చు. మనం ఎవరి దగ్గరికైతే వెళ్తున్నామో వారి వృత్తి రంగాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకొని ప్రశ్నిస్తే మంచి ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి కూడా విలేకరి మీద గౌరవ భావం అనేది ఏర్పడుతుంది. కొత్తగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారిని ప్రారంభంలో క్లిష్టమైన ప్రశ్నలతో బెదరగొట్టకూడదు. టఫ్ క్వశ్చన్లు అడగకూడదు. సో అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అనే భావంతో ఉండకూడదు. ఇంటర్వ్యూ కదా అని చెప్పేసి ఏది పడితే అది వాళ్ళకి రాని మొదల్లోనే టఫ్ క్వశ్చన్లతోటి భయపడితే అతను ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేడు. సో కాబట్టి ఇంటర్వ్యూను ఆహ్లాదకరమైన ప్రశ్నలతో ప్రారంభించాలి. సో వ్యక్తిగత వివరాలను అడుగుతూ, క్షేమ సమాచారాలను అడుగుతూ మెల్లమెల్లగా ప్రశ్నలోకి వెళ్ళాలి. సో అట్లా ఇంటర్వ్యూ ప్రారంభించాలి. ఇద్దరు మిత్రులు కలుసుకున్నప్పుడు ఆత్మీయంగా చేసుకునే పలకరింపులు లాంటి ప్రశ్నలతో ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచాలి.
అట్లా ఎటువంటి మొహమాటాలు లేకుండా మనసు విప్పి తమ అభిప్రాయాలు చెప్పగలిగేటట్లుగా ఒక సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తూ మాట్లాడాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో ఎవరికీ చెప్పని కొత్త విషయాలు, విశేషాలు మనకు వెల్లడవుతాయి. ప్రశ్న స్పష్టంగా, సంక్షిప్తంగా ఉండాలి. ఎటువంటి ఉపోద్ఘాతాన్ని జోడించకుండా సూటిగా అడగాలి. దీని వలన ఎక్కువ ప్రశ్నలకు ఆస్కారం ఉంటుంది. ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాక దాని ఆధారంగా మరో అనుబంధ ప్రశ్న అడగవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల విలేకరి చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో వింటూ, ఆలోచిస్తూ, సమయస్ఫూర్తితో ప్రశ్నించగలగాలి. ఒక్కోసారి అవతలి వారు సమాధానం చెబుతున్న క్రమంలో ఏదైనా ప్రశ్నించవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రశ్నించవచ్చు. విలేకరి మాట్లాడే తీరులోని సౌమ్యత, మర్యాదకర ప్రవర్తన వల్ల ఇంటర్వ్యూ సాఫీగా సాగుతుంది. పొగరుగా, వ్యంగ్యంగా, అహంకార ధోరణితో, వివాదాస్పద ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకూడదు. ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి అడిగిన ప్రశ్నకు సంబంధం లేని విషయాలను చెబుతున్నప్పుడు విలేకరి సున్నితంగా అసలు విషయంలోకి తీసుకొచ్చేలా సంభాషణను మళ్లించాలి. విలేకరి కూడా అసలు ప్రశ్నల కంటే అనుబంధ ప్రశ్నలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అంటే అసలు ప్రశ్నల కంటే కొసరు ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అట్లాంటివి లేకుండా చూసుకోవాలి. ప్రధాన విషయాలకి దూరంగా ఇంటర్వ్యూను తీసుకెళ్లకుండా ఉండాలి. ఇంటర్వ్యూ చదివిన వారు చాలా కొత్త విషయాలు తెలుసుకోగలగాలి. అప్పుడు అది మంచి ఇంటర్వ్యూగా గుర్తింపు పొందుతుంది. ఒక్కోసారి ఇంటర్వ్యూ ఇచ్చేవారు అడగాల్సిన ప్రశ్నలను లిస్టు రాసి ఇవ్వమంటారు. అలా ఇవ్వడం వల్ల కూడా మనకు సమగ్రమైన సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. సో వారి సమాధానాలు సుదీర్ఘమైనవి అయితే ప్రధాన విషయ సారం పోకుండా ఎడిట్ చేసుకొని మనం ప్రచురించుకోవచ్చు. ఇంటర్వ్యూ ముగిసాక వారికి కృతజ్ఞతలు తెలపాలి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సమాధానాల ప్రధాన సారాంశాన్ని హైలైట్ చేస్తూ 2-3 ప్రధాన అభిప్రాయాలను ప్రస్తావించాలి. దీనిని వార్తా రచనలోని లీడ్‌తో పోల్చవచ్చు. లీడ్ నేర్చుకున్నాక ఆ రకంగా ఆ లీడ్‌తో మనం పోల్చవచ్చు. పాఠకులను ఆకట్టుకునే విధంగా ఇంటర్వ్యూకు ఆసక్తికరమైన శీర్షికను పెట్టాలి. ఇక దృశ్య మాధ్యమ ఇంటర్వ్యూ అనంటే టీవీలలో ఇచ్చేవి. దృశ్యం అంటే టీవీ అంటే వీడియో అన్నమాట. వర్తమానంలో ఇంటర్వ్యూ అనగానే పత్రికా మాధ్యమం కంటే దృశ్య మాధ్యమమే ఎక్కువగా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అసంఖ్యాకమైన న్యూస్ ఛానల్స్ రావడంతో పాటు సెల్ ఫోన్లలోనూ టీవీ కార్యక్రమాలను చూసే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీని ఫలితంగా టీవీలో వచ్చే ఇంటర్వ్యూలు అత్యధిక ప్రజాదరణ పొందుతూ ఉన్నాయి. ఈ తరం జర్నలిస్టులు వార్తలు రాయడం కంటే టీవీలో వార్తలను చదవటానికి, ఇంటర్వ్యూలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు. ఈ పత్రికా ఇంటర్వ్యూలలో ఉండే వెసులుబాట్లు టీవీ ఇంటర్వ్యూలలో ఉండవు. కొన్ని పరిధులు సహజంగా ఏర్పడతాయి. ఒక విలేకరి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్వ్యూ చేయగలగడు. అదే టీవీ ప్రెజెంటర్ వెళ్ళలేడు. ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం అయితే చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రికార్డెడ్ ఇంటర్వ్యూ అయితే ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా లోపాలున్నా ఎడిటింగ్‌లో సర్దుబాటు చేసుకోవచ్చు. యుద్ధ రంగంలో అడుగుపెట్టిన సైనికుడు ఎంత ముందు జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా సంసిద్ధుడవుతాడో అంత అప్రమత్తత ప్రత్యక్ష ప్రసారంలో యాంకర్‌కు ఉండాలి. జలుబు, దగ్గు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేయకపోవడం మంచిది. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వస్త్రధారణ, కూర్చునే విధానం హుందాగా ఉండాలి. వచ్చిన అతిథి విలేకరికి చాలా పరిచయమున్నవారు అయినా గానీ ఏకవచనంతో సంబోధించరాదు. నువ్వు అని సంబోధించరాదు. మీరు అని సంబోధించాలి. అతిథి మాట్లాడుతున్నప్పుడు వారిని అర్ధాంతరంగా ఆపేయకూడదు. మధ్యలో విలేకరి అనవసరంగా జోక్యం చేసుకొని తన అభిప్రాయాలు తెలిపే ప్రయత్నం చేయకూడదు. సో ఇంటర్వ్యూలో ప్రధానంగా కొన్ని రకాలు ఉన్నాయి. వాటిని ఒకసారి చూద్దాం. వ్యక్తిత్వ పరిచయ ఇంటర్వ్యూ మొదటిది. ఒక రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులను, వారి వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ప్రశ్నించడం ఇందులో ఉంటుంది. ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రధానంగా దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు పత్రికలు, టీవీలు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తాయి. ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రముఖుడికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, విశేషాలు అన్నీ సమగ్రంగా తెలిసేటట్లుగా ప్రశ్నిస్తారు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు అతన్ని పరిచయం చేయడం, ఒలింపిక్స్ పతకం సాధించిన పివి సింధును, తర్వాత సంగీతంలో తొలి ఆస్కార్ అవార్డు పొందిన ఏఆర్ రెహమాన్, సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన సాహితీవేత్తను ఇంటర్వ్యూ చేయడం వల్ల ప్రజలు ఎంతో స్ఫూర్తి పొందుతారు. ఇక నెక్స్ట్‌ది ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ. ప్రజల ఆచారాల, వ్యవహారాలు, జీవన విధానాల మధ్య వైరుధ్యాలు చోటు చేసుకున్నప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తారు. ఆయా వర్గాల ప్రజల మనోభావాలను లేదా ప్రజా సమస్యల విషయంలో ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూలు ఉపయోగపడతాయి. స్థానిక కట్టడాల కూల్చివేత, ఉత్సవాలు, ఆచార వ్యవహారాలు, విగ్రహాల ఏర్పాట్లు, వంతెనల నిర్మాణాలు మొదలైన అంశాలలో ప్రజలలో భిన్నమైన వాదనలు ఉంటాయి. వాటన్నింటిని సేకరించి అందులోని మెజారిటీ అభిప్రాయాలను క్రోడీకరించి ప్రయోజనాత్మక పరిష్కారాన్ని సూచించే విధంగా ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. డి. సుజాతాదేవి ముఖాముఖి సరస్వతి, వారాల ఆనంద్ గారి మెరుపు, తాళ్లపల్లి మురళీధర్ గౌడు జీవన రేఖలు మొదలగున్నవి పరిశీలించండి. ఇవన్నీ ప్రజా అభిప్రాయ ఇంటర్వ్యూ కిందికి వస్తాయి. ఇక టీవీ ఇంటర్వ్యూల్లో కనుక చూస్తే కిరణ్ థాపర్, రాజీవ్ శుక్లా, ఎన్టీవీలో పాయింట్ బ్లాక్, జీలో రాజీవ్ శుక్లా, వీర సంఘవి, యూట్యూబ్లో సి మృణాలిని, ఐ డ్రీమ్స్, టీఎన్ఆర్, ఆలీతో సరదాగా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలను మీరు పరిశీలించవచ్చు. ఇవన్నీ ప్రజాభిప్రాయ ఇంటర్వ్యూ కిందికి వస్తాయి. ఇక విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూ, సబ్జెక్ట్ కేంద్రీకృత ఇంటర్వ్యూ అనగానే ఒక ప్రముఖ వ్యక్తి అభిప్రాయాలను తెలుసుకోవడానికి మాత్రమే పరిమితం కాదు. కేవలం వ్యక్తి కేంద్రకంగా కాకుండా సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా, సమస్యల పరిష్కారాల అవగాహనకు తోడ్పడే విధంగా ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. అకస్మాత్తుగా ఎన్నో ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు ఏర్పడతాయి. ప్రజలకు ఎన్నో సమస్యలు, సందేహాలు ఉంటాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నిరంతర సామాజిక చైతన్యంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విషయాన్ని తెలియజేసి వారి నుంచి సమాధానాలను రాబట్టాలి. ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రజలకు సూటిగా ఉపయోగపడతాయి. ఏంటి? విషయ కేంద్రీకృత ఇంటర్వ్యూలు. నెక్స్ట్ ప్రాయోజిత ఇంటర్వ్యూలు. సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రవేశంతో కార్పొరేట్ కల్చర్ పెరిగింది. ఎవరికి వారు వ్యక్తిగతంగాను, సంస్థాగతంగాను ప్రచారానికి ప్రాధాన్యమే ఇస్తున్నారు. తమ సంస్థ ఏదైనా కొత్త వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాని ప్రమోషన్ కోసం సంబంధిత యజమాని ఛానల్స్, పత్రికల్లో ఇంటర్వ్యూల కోసం స్లాట్ కొనుక్కుంటారు. ఇదొక వ్యాపార వ్యూహం. అదేవిధంగా ఏదైనా కొత్త సినిమా విడుదలైనప్పుడు కూడా టీవీల్లో స్పెషల్ ఇంటర్వ్యూలు ప్రసారమవుతాయి. నటీనటులు, దర్శకుడు, నిర్మాతలతో చిత్ర విశేషాలను చర్చిస్తారు. ఒక విధంగా సదరు ఛానల్ తమ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం కూడా దాగి ఉంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు, ఇక్కడ మనకు జాతిరత్నాలు, వకీల్ సాబ్ సినిమాలు, ఫ్యామిలీ మెన్ ఇలాంటి వెబ్ సిరీస్‌లపై వచ్చిన ప్రమోషన్స్, శ్రీ ఆంజనేయం ఇట్లాంటివి సినిమా రేటింగ్స్ కోసం వాళ్ళు ముందుగా ఇంటర్వ్యూలకు వెళ్తారు కదా! అట్లాంటి ప్రాయోజిత ఇంటర్వ్యూలనమాట. ఉత్సాహం, సమయస్ఫూర్తి, వేగంగా మారుతున్న ట్రెండును పరిశీలించాలి. యువతను ఆకట్టుకునే విధానాలపై దృష్టి పెట్టాలి ప్రాయోజిత ఇంటర్వ్యూలో. పత్రికల కంటే టీవీ ఛానల్స్ ఆధిక్యత పెరిగింది. దీనికి తోడు అనేక యూట్యూబ్ ఛానల్స్, ఓటీటీ, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ మొదలైన సామాజిక మాధ్యమాలు మనుషుల జీవితాలను శాసించే స్థాయికి చేరాయి. వీటన్నింటి మధ్య ఇంటర్వ్యూల పద్ధతులు కూడా మారిపోతున్నాయి. పోటీతత్వం అనేది పెరిగిపోతుంది. ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన వ్యక్తికి తీరిక దొరకనప్పుడు, ఆ వ్యక్తి ఏదైనా ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా విలేకరి ఇంటర్వ్యూ చేయగలగాలి. ఇవి మనం ఎన్నికల సమయంలో చాలా చూస్తూ ఉంటాం. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నప్పుడు కార్‌లో వెళ్తుంటారు కాబట్టి, ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ విలేకరు ఆ కార్‌లో కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటాడు కదా! సో, అట్లాగా టైం సేవ్ అవుతుంది వాళ్ళకి. వారితో కారులో ప్రయాణం చేస్తూనే ఇంటర్వ్యూ చేయగలగాలి. ఒక్కోసారి ఇంటి నుంచి కారు ఎక్కే స్వల్ప వ్యవధిలో వారి వెంట నడుస్తూనే అవసరమైన ప్రశ్నలకు సమాధానాన్ని సంపాదించాలి. ఇక నెక్స్ట్ మోడల్ ఇంటర్వ్యూ.
జూలై 24, 2021 టోక్యో ఒలింపిక్స్ రజత పతాక విజేత మీరాబాయి చాను ఇచ్చిన ఇంటర్వ్యూను ఒకసారి పరిశీలించండి. మీరాబాయి చాను ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధాన విషయం టోక్యో ఒలింపిక్స్‌లో తన రజత పతాక విజయం తర్వాత దేశంలో కొందరైనా అమ్మాయిలు క్రీడా రంగంలో అడుగుపెడతారని ఆశాభావం వ్యక్తం చేసింది. అమ్మాయిలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మీరాబాయి చాను తెలిపింది. ఒలింపిక్స్ పతాకం కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పింది. ఇది లీడ్. విలేకరి అడిగిన ప్రశ్నలు చూడండి. ఒలింపిక్స్ పతాక అనంతరం చేయబోతున్న మొదటి పని ఏంటి? రెండవది, ఒలింపిక్స్ పతాకం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు? 3, పతకం గెలిచిన తర్వాత అమ్మతో మాట్లాడారా? 4, రియో ఒలింపిక్స్‌లో వైఫల్యం మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అమెరికాలో శిక్షణ ఎలా ఉపయోగపడింది? మీ పతాకం మీ పథకం ద్వారా జీవితంలో ఎలాంటి మార్పు ఆశిస్తున్నారు? ఇది మోడల్ ఇంటర్వ్యూ. ఈ రకంగా ఇంటర్వ్యూ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. మీరు క్షుణ్ణంగా చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ఈ వివరణ నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.